డాక్టర్ అనే అశోక్ అనే వ్యక్తి ఈ క్లిష్ట సమయంలో ఈ ప్రపంచానికి నేను ఏం చేయగలను ఆలోచించి నేనేం చేశానంటే నా బైక్ను ఒక చైతన్య రథంగా తయారు చేసుకొని హోమియోపతి మందులను నా బ్యాగ్లో పెట్టుకొని పాంప్లెట్స్ని ప్రింట్ చేసుకొని మైక్ సెట్ వెనక పెట్టుకొని 33 జిల్లాలు 89 రోజులు 13,670 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ప్రజలను భయపడొద్దు జాగ్రత్తలు పాటించండి అని చెబుతూ 8 లక్షల మందికి ఉచితంగా హోమియోపతి మందులు చెప్పినప్పుడే కొట్టాలి. ఎట్లా చేసినా ధైర్యం ఉండాలి. సచ్చిందాక బతుకుడు కాలేదు, కానీ బతికినంత కాలం ధైర్యంగా బతకాలి. అలా కదా. సో ఇందులో కరోనా వచ్చినప్పుడు చనిపోయిన వాళ్ళందరూ కూడా సగం మంది భయానిగా చచ్చిపోయింది. నేను భయపడితే నేను దిగుతున్నా. మరి నాకు ఎన్నిసార్లు 56 సార్లు టెస్ట్ చేసుకుని 56 సార్లు ముక్కుల బొడుసుడు వాడు నా ముక్కులంతా వాడుకుంటారు. మరి పోయిన ప్రతి జిల్లాకు పోయినప్పుడు భయపడతాను వాళ్ళు. ఈ జిల్లాకు కూడా వచ్చిన మీ జిల్లాకు వస్తే మీ కలెక్టర్ కృష్ణాదిత్య సారు నాకు ఎదురొచ్చి షాలు కప్పి కలెక్టరేట్లకు తీసుకుపోయి ఆయన మందులు వేసుకుని అందరికి మందులు ఇప్పించింది. అంత గొప్ప కలెక్టర్ పెట్టింది. సో ఇక్కడ నేను ఎక్కడ నారాయణపేట, ఎక్కడ సిరిపూర్ కాలనగర్, ఎక్కడ భద్రాచలం ఇవన్నీ తిరిగి ధైర్యం ఉంటే ధైర్యంగా ఉండాలి, జాగ్రత్తలు పాటించాలి. మనం మానసిక ధైర్యం ఉండాలి. మానసిక ధైర్యం ఉంటే ఎంత దూరమైనా పోవచ్చు. ఇవాళ అంతరిక్షానికి వెళ్ళాడు ఆయన మనిషే కదా, మన మనుషులే కదా, అవునా కదా. అబ్దుల్ కలాం ఉన్నాడు ఆయన మనిషే కదా. ఎంత పెద్ద గొప్ప స్థాయికి వెళ్ళి ఇలా ప్రపంచం నిన్నే అబ్దుల్ కలాం జయంతి అయింది, అవునా కదా. 91వ జయంతి అయింది. ఆయన అంత గొప్ప వ్యక్తి ఎట్లయిండు, ఎంత దారుణమైన పరిస్థితి తెలుసా. అబ్దుల్ కలాం గారు పేపర్లు వేసి బతికింది. పేపర్ మంచిది రోజుకుంటుంది. పేపర్లు ఏమైనా అట్లా కాదు. ఆయన ఉన్నటువంటి ప్లేస్లో తమిళనాడులో వాళ్ళ స్టేషన్లో ట్రైన్ ఆగకపోయేది. ట్రైన్ పోతూ వాళ్ళ స్టేషన్ రాగానే ఆ పేపర్ల కట్టని ఇసిరేసింది అన్నట్టు. స్టేషన్ ఆగదు బండి, మరి పేపర్లు పడాలి కదా. ఆ కట్ట ఇసిరేస్తే మొత్తం ఊరంతా పడేదాన్ని. అవన్నీ ఏరుకొని కట్టగట్టి ఇంటింటికి పేపర్ వేసి ఆయన చదువుకున్నాడు. ఆ ఇంటింటికి పేపర్ వేస్తున్న క్రమంలో కొద్దిగా సమయం దొరికితే ఆయన పేపర్ పట్టుకుని చదువుకుని స్థాయికి. ఎంత కష్టం ఇవ్వండి. వాళ్ళు ఆ మహాన్మతులు ఎన్ని కష్టాలు పడితే వాళ్ళు ఇంత గొప్ప స్థాయి. మనం ఏం చేస్తాం, గింత దానికి 10 అవసరాలు మన తల్లిదండ్రులు తీర్చిన తర్వాత 11వ అవసరం చిన్న అవసరాన్ని తీర్చలేదని చెప్పి అలుగుతాము, బాగా ఇబ్బంది పడతాం, ఏడుస్తాం. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు మనం వింటా ఉంటాం పేపర్లో. ఏది ఒక బైక్ కొనిచ్చిండు వాళ్ళ తండ్రి, ₹1,00,000 పెట్టి బైక్ కొనిచ్చిండు. కానీ 25,000 రూపాయలు సెల్ ఫోన్ కొనమంటే 25,000 లేవుడా తమ్మి, మన 20,000 ఉండేరా చిన్నది కొనుక్కో అన్నందుకు వాడు ఆత్మహత్య చేసుకుంటారు. ఇట్లా మనం ఎన్నో కేసులు చూస్తాం. సో కాబట్టి సమస్యలు ఏమైనా ఉండొచ్చు, సమస్యలను మనం ఎదుర్కొని ముందుకు పోవాలి తప్ప చిన్న సమస్యలకే మనం జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. సమస్యలు ఎదుర్కోవాలి. సమస్యలు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు, జీవితం శాశ్వతం. దీన్ని ఎదుర్కొంటారు కాదు. జీవితంలో ఎప్పుడు సమస్యలు వచ్చినా కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం రామప్ప టెంపుల్ వేయాలని మురుగు దగ్గరనే కదా. రామ టెంపుల్ పోతే అన్ని బండలే ఉంటాయి, అవునా కదా. మనం బండలు తొక్కుంటూనే పోతాం కాలుతో, అవునా కదా. కాలుతో తొక్కుంటూ పోతాం. ఆ గర్భగుడిలో పోవడానికి ముందు కడపలాగా ఉంటుంది కదా, దాన్ని కూడా తొక్కుంటే పోతాం. లోపల పోయిన తర్వాత ఒక బండకు మనం ముక్కుతా ఉంటాం. ఎందుకు ముక్కుతాం అంటే ఆ బండలో మన దేవుని మూర్తి కనపడతాం, శివలింగం కనపడతాం. శివలింగం కూడా రాయే కదా. కొన్ని రాయలను మనం తొక్కుంటూ పోతాం, కొన్ని రాయలు దాటుకుంటూ పోతాం. లోపల పోయిన తర్వాత ఒక రాయికి శివలింగం రూపంలో ఉన్నటువంటి రాయికి మనం ముక్కుతాం. ఎందుకు అనంటే ఆ శివలింగం రూపంలో ఆ రాయి కావడం కోసం శిల్పి అనేక లక్షల సార్లు ఉరిదెబ్బలు తిన్నది. కాబట్టి ఆ రాయి శివలింగం రూపంలోకి వచ్చింది. కాబట్టి అందులో మనం భగవంతుని చూస్తా ఉన్నాం, మొక్కుతా ఉన్నాం. మనిషి కష్టాలు లేకుండా ఎప్పుడు కూడా సంపూర్ణం కాడు. ఇది మీకు ఇది బండే అది బండే. అక్కడ మొక్కుతాను, ఇక్కడ కాలతో తంటాను. ఎందుకంటే అక్కడ భగవంతుడి రూపం ఉన్నది, ఇక్కడ భగవంతుడి రూపం మనం అనుకోవట్లేదు, అవునా కదా. అట్లే మనిషి కూడా కష్టాలు వస్తాయి అంటే రాని కానీ అవి అయిపోతే కదా మొత్తం సక్సెస్ అనుకోవాలి, అంతే తప్ప అదే చెప్పదు. ఓకేనా. సో ఇంకొక 3-4 నిమిషాలు మాట్లాడతా లేటుగా వచ్చింది కాబట్టి